ఒకరోజు రాత్రి వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, నీ భక్తి శ్రద్ధలకు ఎంతో మెచ్చుకున్నాను. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు, నువ్వు కోరుకున్న వరాలను ఇస్తాను అని చెప్పింది. వెంటనే నిద్ర లేచిన చారుమతి ఎంతో ఆనందంతో మురిసిపోయింది. అమ్మా, నీ కృప పొందిన మానవులు ఎంతో ధన్యులు. నీ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలు, సుఖ సంపదలు, పాండిత్యం కలుగుతాయి. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఈ రోజు నీ దర్శన భాగ్యం కలిగింది. నేను ఎంతో అదృష్టవంతురాలను అంటూ అనేక విధాలుగా వరలక్ష్మీదేవిని స్తోత్రం చేసింది. దూరం నుంచి తినను. తనకు కల వచ్చిన విషయాన్ని భర్తకు, అత్తమామలకు చెప్పి వ్రతం చేసుకునేందుకు వారి అనుమతి తీసుకుంది. వారు కూడా ఎంతో ఆనందంతో చారుమతి వ్రతం చేసుకునేందుకు ప్రోత్సహించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పట్టణంలోని మహిళలు కూడా శ్రావణ పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో ఆ పర్వదినం రానే వచ్చింది. మహిళలంతా వేకువజామున నిద్రలేచి తెల్లతార స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంట్లో మండపం ఏర్పాటు చేసుకున్నారు. ఆ మండపం మీద బియ్యం పోసి కలశాన్ని పెట్టి అందులో పంచ పల్లవాలు, రావి, మర్రి, మేడి, మామిడి, చువ్వి, ఈ 5 చెట్ల ఆకులను పంచ పల్లవాలు అంటారు. దానిని అలంకరించారు. సంకల్పం చెప్పుకొని శాస్త్రాల్లో వివరించిన పూజా విధానం ప్రకారం వరలక్ష్మీదేవిని ఆహ్వానించారు. షోడోప ఉపచారాలతో పూజలు చేశారు. రకరకాలైన పిండి వంటలు చేసి నివేదన చేశారు. 9 పోగులతో కూడిన తోరణాన్ని చేతికి కట్టుకున్నారు. మండపానికి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మరి మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగా మెరిసిపోతున్న బంగారు కంకణాలు అమరాయి. మూడో ప్రదక్షిణ చేయగానే ముత్తైదులందరూ అనేక రకాలైన అలంకారాలతో మెరిసిపోయారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా అమ్మవారి దయతో మిగిలిన స్త్రీల ఇళ్లన్నీ బంగారం, వస్తువులు, వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి ఏనుగులు, గుర్రాలతో కూడిన రథాలు వచ్చి ఆ ముత్తైదువులను వారి వారి ఇళ్లకు తీసుకువెళ్లాయి. అలా తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న ముత్తైదువులంతా చారుమతి చేసిన వ్రతం ఫలితంగానే తమకు ఎంతటి భాగ్యం కలిగిందని, ఆమెకు కలలో వరలక్ష్మీదేవి కనిపించి అనుగ్రహించిన వల్లే తాము కూడా ధనవంతులు అయ్యామని ఆనందించారు. చారుమతిని ఎంతగానో పొగిడారు. అప్పటి నుంచి ఆ ముత్తైదువులంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసుకుని జీవితకాలం సుఖ సంతోషాలు, అనేక సంపదలతో జీవించి చివరకు ముక్తిని పొందారు. ఓ మునులారా, శివుడు పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా మీకు చెప్పానంటూ ముగించాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, వ్రతం చేసుకున్నా, వ్రతం చేసినప్పుడు చూసినా అనేక విధాలైన భోగభాగ్యాలు కలుగుతాయి. జయ శ్రీమాత్రే నమః. జై